బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. దూలపల్లి కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. ఇప్పటికే 3 గోడౌన్లకు మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. మొత్తం 3 గోడౌన్లకు మంటలు వ్యాపించి ప్రస్తుతం తగలబడుతున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. జీడిమెట్ల దూలపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఘటన ఎట్లా జరిగింది? కెమికల్ ఫ్యాక్టరీ అని తెలుస్తోంది. ఎవరైనా ఉన్నారా లోపల? ఏమైనా ప్రాణ నష్టం జరిగే అవకాశం కనపడుతోందా? ఆస్తి నష్టం ఏ మేరకు ఉండొచ్చు? కుత్బుల్లాపూర్ సమీపంలో ఉన్న ఒక వస్తున్న కెమికల్ గోదాంలో భారీ అగ్ని సంభవించింది. కొద్దిసేపు అయిపోయింది. దాదాపు గంట క్రితం జరిగిన యాపిల్ ప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టంతో జరిగినట్టుగా ప్రస్తుతానికి అధికారులు అంచనాకు వస్తున్నారు. దీనికి సంబంధించి ఈ కెమికల్ ఫ్యాక్టరీలో తయారు చేసిన కెమికల్ ని అక్రమంగా తీసుకొచ్చి ఇటు నివాస ప్రాంతాలకు కావచ్చు, కొన్ని నిర్మాణం ఉన్న ప్రాంతాల్లో గోదాంలు ఏర్పాటు చేసి అక్కడ ఈ కెమికల్ ని పెద్ద ఎత్తున నిల్వ చేస్తారు. అయితే నిల్వ చేసిన కెమికల్ సంబంధించి సరైన ప్రికాషన్స్ తీసుకోకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు అప్పుడప్పుడు అక్కడక్కడ సంభవిస్తున్నాయి. గత నెలలోనే ఒక పెద్ద మల్లాపూర్ లో ఒక పెద్ద అగ్ని ప్రమాదం ఇలాంటివి సంబంధించి దాదాపు వరకు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంబంధించి 24 గంటల పాటు ఇలాగే అగ్ని చెలరేగింది. ఇప్పుడు కూడా ఇదైతే కుత్బుల్లాపూర్ సమీపంలో చేరుతున్న ఈ అక్రమ కెమికల్ గోదాంలో పెద్ద ఎత్తున అక్రమం సంభవిస్తుంది. సంబంధించి ఇప్పటికీ ఒక 4 ఫైరింగ్ అక్కడికి చేరుకోవడం జరిగింది. మొత్తం ఫైర్ ని కంట్రోల్ చేసేందుకు ఇప్పటికి కూడా అధికారులు తీవ్రంగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయినప్పుడు కూడా కంట్రోల్ రావట్లేదు. మరోవైపు ఇది చుట్టుపక్కల నివాస ప్రాంతాలు లేకపోవడంతో కొద్దిగా అధికారులు ఊపిరిపీల్చుకున్నారని చెప్పవచ్చు. చుట్టుపక్కల మాత్రం పెద్ద ఎత్తున పొగ రావడంతో దాని దరిదాపుల్లో కిలోమీటర్ వరకు కూడా మనం చూస్తున్నట్లుగా ఈ పొగలు వ్యాపించున్నాయి. దీంతో ఆ చుట్టుపక్కల చాలా ఈ కెమికల్ గోదానికి దూరంలో ఉన్న ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఈ కెమికల్ లోంచి వచ్చిన ఘాటైన వాసనతోటి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీన్ని కంట్రోల్ చేసేందుకు చాలా సమయం పడుతుందని చెప్పి అటు అధికారులు అంటున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. पानी पूरा गोदाम केमिकल के